నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయం చూద్దాం. ఊరు దాటాలంటే ఏరు ఏదాలంతే, వంతెన నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితం. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నదుల్లో నీరు చేరింది. దీంతో పరివాహక గ్రామాలకు ప్రజల కష్టాలు మొదలయ్యాయి. ఊర్లు దాటాలంటే ఏరుల్లో మునగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక నిత్యం విద్యా సంస్థలు, ఉద్యోగులు, పొలం పనులకు వెళ్ళవలసిన వారు పరిస్థితి దయనీయం. చిన్నారులను పెద్దలు భుజాలపై ఎత్తుకుని నది దాటేస్తూ ఉన్నారు. పొబ్బిలి, బాడంగి, తెర్లం, రామభద్రాపురం, గజపతినగరం ప్రాంతాల్లో వంతెన కలగానే మిగిలిపోయింది. బాడంగి మండలం గొల్లాది, బొబ్బిలి మండలం కొత్తపేట గ్రామాల మధ్యలో వేగావతి నదిపై వంతెన నిర్మాణం దశాబ్ద కాలంగా ప్రతిపాదనలకే పరిమితమైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వరకు హామీలు ఇవ్వడమే తప్ప నిధులు మంజూరు చేయలేదని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. నదిలో ప్రవాహం ఎక్కువైతే రామభద్రాపురం, పాడంగి మండలాల మీదుగా అదనంగా సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 15 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని ఈ రమణమూర్తి చెప్తూ ఉన్నారు. అలాగే తెర్ల మండలంలోని కుసుమూరు వద్ద వేగావతి వంతెన నిర్మాణానికి గత తేదీపయంలో 12.50 కోట్లు మంజూరు చేసిన పనులు జరగలేదు. 2022 నవంబర్లో అప్పటి గత సర్కార్లో ఎమ్మెల్యే సమ్మింగి వెంకట చిన్నపల్లాయుడు, జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు రెండోసారి శంకుస్థాపన చేసి వదిలేశారు. బొబ్బిలి మండలం పెంట, భీమవరం మధ్య వేగావతిపై కాజ్వే నిర్మించాలి. వరద వస్తే పొలాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రామభద్రాపురం మండలంలోని పాతరేగ, కొత్తరేగ మధ్య ఉన్న ఏడుంపు గడ్డపై వంతెన నిర్మించాల్సి ఉంది. ఇక్కడ నీటి ప్రవాహం ఉద్రిక్తంగా మారితే రాకపోకలు స్తంభించిపోతూ ఉన్నాయి. కొండకింగు గ్రామం వద్ద ఏడుంపుల గడ్డపై వంతెన నిర్మించాల్సి ఉంది. 15 గ్రామాలు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రెండింటికి 2 కోట్లు చెప్పిన ప్రతిపాదనలు పంపినట్లు ఏఈ నాయుడు చెప్తూ ఉన్నారు. అలాగే గజపతినగరం మండలం మర్రివలస, సిగడ వలస, ఎర్రాడ వలస, మల్లేడు వలస గ్రామాలకు వెళ్ళాలంటే చంపావతి నది దాటాల్సిందే. వంతెన లేక 4 దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. లేకపోతే ఇరువైపులా ఉండిపోవలసిందే. అనేక సార్లు విద్యార్థులు, బంధువులు ఊర్లో ఉండిపోవలసి వస్తుంది. 2019లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 5.10 కోట్లు మంజూరు చేసిన గత ప్రభుత్వం పనులు చేయించలేదు. దీంతో నిధులు రద్దయ్యాయి. కూటమి ప్రభుత్వంలో చొరవ తీసుకోవాలని కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా వేగావతి నది దాటుతున్న గత పాత ఫోటో మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్పై. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు నదుల్లో పొంగు పొర్లుతూ ఉన్నాయి. దీంట్లో వంతెనలు లేక గ్రామాల మధ్య అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. అక్కడ విద్యా సంస్థల నుంచి విద్యార్థులు, అలాగే వృద్ధులు, చిన్నారులు, పెద్దలు ప్రతి ఒక్కరూ కూడాను రాకపోకలు చేయాలంటే వంతెన కంపల్సరీ. అసలు వంతెన లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ కొంతమంది అయితే మొండి చేసి మనకు తెలిసిన చెరువే కదా, మనకు తెలిసిన నదే కదా అని వెళ్ళిపోతూ ఉండేటప్పుడు చాలామంది మృత్యువాత కూడా పడినట్టు కూడా మనం అనేక కథనాల్లో చూసాం. అయితే గత ప్రభుత్వం అయితే కోట్ల రూపాయలతో శంకుస్థాపన మాత్రమే చేసింది. కానీ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇప్పటికీ కూడాను చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అకాల వర్షాలు వచ్చినా, నదులు పొంగిన ఇరు వర్గాల గ్రామాలు అయితే మాత్రం సొంత ఊరిలో, సొంత యొక్క కుటుంబాల్లోని వేరే ఊళ్ళో గ్రామాల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి. స్కూల్కి వెళ్ళాలన్నా ఇబ్బందులే, ఉపాధ్యాయులు వెళ్ళాలన్నా ఇబ్బందులే, వైద్యులు వెళ్ళాలన్నా ఇబ్బంది. ఇలాంటివన్నీ కూడాను ఈ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా వంతెన కావాలి అని అక్కడ ఉన్న గ్రామ ప్రజలైతే మాత్రము చాలా కోరుతూ ఉన్నారు. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటికైనా సరే మా యొక్క వంతెన మేము మా గ్రామం నుంచి వెళ్ళాలంటే మాత్రము మాకు ఈ వంతెన ఉండాలి అని ప్రజలు కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. లేకపోతే 20 కిలోమీటర్లు మేము చుట్టూ తిరిగి మా గ్రామానికి రావాల్సి వస్తూ ఉన్నట్టుగా ప్రజలు వాపోతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధానమైన విషయం చూద్దాం. నిల్వ రాక వేదన, నిలువ లేక యాతన అన్నట్టు గంటల తరబడి నిరీక్షించి ఎండలోనే వరుస కట్టి రోజంతా కేంద్రాల వద్ద పడిగాపులు కాసిన పూర్తి స్థాయిలో నిల్వలు రాక, ఎరువు అందక వ్యయ ప్రయాసాలకు గురవుతున్నానని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రామభద్రాపురం గ్రోమోర్ కేంద్రం వద్ద మంగళవారం యూరియా కోసం వందలాది మంది బారులు తీరారు. 200 బస్తాలు యూరియా రావడంతో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ ఏడీఏ మధుసూదన్ రావు చెప్తూ ఉన్నారు. అమరశివ తెలిపారు. ఆ సమయంలో అదే మార్గంలో వెళ్తున్న ఆర్జీఓ రామ్మోహన్ రావును కారణం రైతులు ఆపి ఒక్కో బస్తా చాలదని 2 ఇప్పించాలని కోరారు. ఎరువు కోసం గజపతినగరం పిఎస్సిఎస్ వద్దకు ఉదయాన్నే రైతులు భారీగా చేరుకున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే గంటల తరబడి నిరీక్షిస్తూ ఉన్నారు, ఎండల్లో నిరీక్షిస్తూ ఉన్నారు. యూరియా కోసం అన్నదాతలు అయితే పడిగాపులు కాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే యూరియా అందుబాటులో లెక్కల్లో చెప్తూ ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు అని. కానీ వాస్తవానికి మనం చూస్తే ప్రతి దగ్గర కూడా యూరియా కోసం గంటల తరబడి ఎండల్లో
పడిగాపులు కాస్తున్నా సరే ఉద్రిక్త చాలా యొక్క ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా సరే అన్నదాతలు ఆదుకోవాలనేట్టుగా ఇక్కడ ప్రజలు వాపోతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం. సదరం ఇక సమీపం 8 చోట్ల ఆడియాలజీ గదుల నిర్మాణం 5.13 కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం. జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో మాత్రమే జరిగే వినికిడికి సంబంధించి దివ్యాంగుల సదరం పరీక్షలు ఇకపై ప్రాంతీయ ఆసుపత్రులను అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లా కేంద్ర ఆసుపత్రులతో సహా 56 ప్రాంతీయ ఆసుపత్రులతో ఆడియాలజీ గది సౌండ్ ప్రూఫ్ ఇది నిర్మాణాలకు పచ్చజెండా ఊపగా ఉమ్మడి జిల్లాలో 8 ఆసుపత్రులు వీటి నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని దివ్యాంగులు వినికిడికి సంబంధించి పరీక్షలు చేయించుకోవాలన్నా సదరం ధ్రువపత్రాలు పొందాలన్నా కేవలం విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిపైన ఆధారపడుతూ ఉన్నారు. అక్కడే సేవలు అందుబాటులో ఉన్నాయి. 2 జిల్లాలోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఈఎన్టీ స్పెషలిస్టులు ఉన్న పరీక్షలు మాత్రం జరగడం లేదు. దీంతో దివ్యాంగులు వ్యయ ప్రయాసాలకు అయితే మాత్రం ఓర్చి విజయనగరానికి వెళ్ళేవారు. అయితే ఏర్పాటు ఎక్కడంటే శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతి నగరం, రాజాం ప్రాంతీయ ఆసుపత్రులు అయితే మాత్రం ఏర్పాటు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. NHM నిధులతో రాష్ట్రంలో 3 జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో 53 ప్రాంతీయ వైద్యాలయాల్లో ఆడియాలజీ గదుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇందుకోసం టెండర్లు పిలిచి ఖరారు కూడా చేసింది. 8 అడుగుల పొడవు వెడల్పుతో ప్రత్యేక గది నిర్మిస్తారు. ఏసీ సదుపాయం, సౌండ్ ప్రూఫ్కు వీలుగా గోడలు నిర్మిస్తారు. ఒక్కో గది నిర్మాణానికి 6,42,000 చొప్పున ఉమ్మడి జిల్లాకు 5.13 కోట్లు కేటాయించారు. ఇప్పటికే సంబంధించిన నిపుణులు వచ్చి ఆసుపత్రులు సర్వే చేసి వెళ్లారు. పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రి, పాలకొండ, సీతంపేట, సాలూరు ప్రాంతీయ ఆసుపత్రులు ఈ ఏడాది నవంబర్లోగా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటి నిర్మాణం పూర్తయిన వెంటనే పీటీఏ ఆడియో మెట్రిషన్ మిషన్ సమకూర్చడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్టుగా వైద్య వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్పై ఆడియాలజీ గది మనం చూస్తూ ఉన్నాం. సదరంకి అయితే మాత్రం ఈఎన్టీలో వినికిడికి సంబంధించి అయితే మాత్రం జిల్లాకే వైద్యులు ప్రాంతీయ ఆసుపత్రుల్లో సదరం విషయంలో ఉన్నప్పటికీ కూడా డాక్టర్లు కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల జిల్లాకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుండడం చాలా వరకు అయితే మాత్రం సదరంలో ఇబ్బందులు పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రాంతీయ ఆసుపత్రులకి మాత్రం ఈ ఆడియాలజీ తీసుకువస్తామన్నట్టుగా కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ వినికిడి వల్ల అయితే మాత్రము సదరం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ నుండి తప్పక పరిస్థితుల్లోని జిల్లా ప్రాంతాలకు వెళ్ళి జిల్లా యొక్క వెళ్ళి హెడ్ క్వార్టర్కి వెళ్ళి ఇక్కడ సదరం చేపించుకునే పరిస్థితి ఏర్పడింది. అవన్నీ కూడా లేకుండా ఇక్కడ ప్రాంతీయ ఆసుపత్రులు కోట్ల రూపాయలతో అయితే కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్టుగా సదరం గురించి తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.